మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు క్షణానికి మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా పెద్ద పెద్ద కంపెనీల ఆఫీసులు, బ్యాంకుల వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైనిక దళమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ తాజాగా విడుదల చేసిన ఒక హెచ్చరిక ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజాలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ఆఫీసుల తమ తదుపరి లక్ష్యాలని ఇరాన్ బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా యుద్ధం అంటే సైనిక స్థావరాలపై దాడులు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తన పంతా మార్చింది. దీనిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ గా ఇరాన్ పేర్కొంటోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక ప్రధాన బ్యాంకుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంస్థలకు సంబంధించిన ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులు తమ హిట్ లిస్ట్ లో ఉన్నాయని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అంతేకాదు, బ్యాంకుల సమీపంలో ఉండే సాధారణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, కనీసం 1 కిలోమీటర్ దూరం పాటించాలని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇరాన్ విడుదల చేసిన కొత్త టార్గెట్ లిస్ట్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఒరాకిల్, ఐబిఎం వంటి దిగ్గజ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. వీటికి ఇజ్రాయెల్ తో ఉన్న సంబంధాలు, వీటి టెక్నాలజీ సైనిక అవసరాలకు వాడుతున్నారనేది ఇరాన్ ప్రధాన ఆరోపణ. గల్ఫ్ దేశాలైన దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్ నగరాల్లో ఉన్న ఈ కంపెనీల డేటా సెంటర్లో క్లౌడ్ మౌలిక సదుపాయాలు తమ దాడుల పరిధిలోకి వస్తాయని ఇరాన్ అనుబంధ వార్తా సంస్థ తస్నిం వెల్లడించింది. ఇక తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ అక్రమంగా సాగిస్తున్న యుద్ధానికి సహకరిస్తున్న స్థావరాలను మూసివేయాల్సిందిగా పొరుగున గల గల్ఫ్ అరబ్ దేశాలను ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ముజ్తబా ఖమేనీని కోరారు. లేని పక్షంలో వాటిపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంపై స్పందించారు. పూర్తిగా సాధించే వరకు ప్రతీకారానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.